Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. నూతన సంవత్సరం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దయా కిరీటం అని 56వ కీర్తనలో రాయబడినది. ఆయన యొక్క దయ మన తల మీద కిరీటంలాగా ఉంచటం ద్వారానే మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం. అదేవిధంగా మరి విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యం ఎడతెగక నిలిచినది గనుకనే మనము నిర్మూలము కాకున్న వారము అని రాయబడినది. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే ఆయన కృప, ఆయన యొక్క వాత్సల్యము అనేవి మనకు తోడుగా ఉన్నాయి. ఆ తర్వాత అదే వచనంలో కంటిన్యూషన్లో రాయబడినది ఏంటంటే, ఆయనకు మన ఎడల వాత్సల్యం ప్రతిదినము ఉదయమున మనకి నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యం పుట్టుచున్నది అని రాయబడినది. నూతనంగా వాత్సల్యం పడుతుంది ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి వారము ఆయనకు నూతనంగా పుట్టేటువంటి ఆ వాత్సల్యము ద్వారా మనము జీవిస్తున్నాము. ఆ జీవించడం ద్వారానే మరొక సంవత్సరం నుండి మరొక సంవత్సరంలోనికి ప్రవేశించగలుగుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మరి నూతన సంవత్సరము దేవుడు మనకిస్తున్నాడంటే ఆయన యొక్క దయా కిరీటము, ఆయన యొక్క దయ, ఆయన కృపగలవాడు, ఆయన యొక్క కృప, ఆయన వాత్సల్యము, ఈ మూడు మనలను కాపాడుతూ మనం నడిపిస్తున్నాయి. కనుక దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాత్సల్యం, మనడల దేవుని కలుగుతున్న వాత్సల్యం అంటే పుత్రవాత్సల్యం అంటారు. సంతానము విషయంలో తల్లిదండ్రులకు వారి యొక్క కుమారులు కుమార్తెల విషయంలో కలిగేటువంటి వాత్సల్యము, సొంత బిడ్డల వైపు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏడ్చినా కానీ, వాళ్ళకి ఏదైనా అనీజీగా ఉన్నా కానీ, అనారోగ్యంగా కానీ ఎంతో చలించిపోతూ వాళ్ళ పట్ల కేర్ అండ్ కన్సర్న్ కలిగి ఉండటమే వాత్సల్యము. అటువంటిది దేవుడు మనల్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, మరి నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు అనేక మంది మనము లోకస్తులను కానీ గమనిస్తే వారు మరి తాగుతూ తందనాలాడుతూ ఈ నూతన సంవత్సరంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మన ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి వాళ్ళు భావిస్తుంటారు. కానీ అది కేవలము తాత్కాలికమైనది అని కొద్ది రోజులకే తెలుసుకుంటారు. కాబట్టి క్షణిక మాత్రమైనటువంటి ఆ సుఖ సంతోషాల కొరకు శాశ్వతమైనటువంటి సమాధానమును వారు పోగొట్టుకుంటున్నారు. శాశ్వతమైన సమాధానం వారి కుటుంబంలో కోల్పోతున్నారు. కనుక క్రైస్తవులమైన మనము, మరి విశ్వాసులైన వారు, మరి దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్న బిడ్డలు, దేవుని కొరకు సేవ చేస్తున్న బిడ్డలందరూ కూడా మనము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే దానికి ముందు సిద్ధపాటు అనేటువంటిది మనందరికీ కూడా అవసరము. ఈ సిద్ధపాటులో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనకు గత సంవత్సరంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుట. రెండవది, మనల్ని మనం పరీక్ష చేసుకొని మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించేటప్పుడు నూతనమైన దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే మరి మన ఆశీర్వాదములకు, దీవెనలకు అడ్డుగా ఉన్నటువంటి వాటిని తొలగించుకోవాలి. దేవునికి అయిష్టమైనటువంటి మన శరీరంలో, మన ఆలోచనలో, తలంపుల్లో, హృదయంలోనూ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనము తొలగించుకొని మనము సిద్ధపాటు చేసుకోవాలి. మూడవది, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకునట. మూడవది, దేవుని ఆశీర్వాదమును పొందుకునేటువంటి దేవుని వాక్యములను, వాగ్దానములను పొందటం. ఈ 3 మనము చేసుకొని మరి నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడు దేవుడు మనల్ని అనేక విధములుగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ మనము మొట్టమొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దాంట్లో భాగంగా మనము 103వ దావీదు కీర్తన చూస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని మరి దావీదు ప్రార్థన చేస్తున్న విధముగా మనం కూడా ఎప్పుడు ఏ విషయంలో కూడా మనము
ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోకూడదు. ప్రతి దాని విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆయన మన సంకటములను కుదిర్చాడు, సమాధులను మన ప్రాణమును విమోచించాడు. అనేక పరిస్థితుల్లో, మరి అనారోగ్య పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో, మరి ఐసీయూలోకి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా హోప్స్ అని లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని లేవనెత్తి బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి సమాధిలో నుండి ప్రాణం విమోచించాడంటే చావు నుండి, ఆయన చావు గోతిలో నుండి మనం లేవనెత్తినని కూడా రాయబడి ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుడు చేసినటువంటి మేళ్ళు, పక్షరాజు యవనము లేని యవనం కృతదగినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తున్నాడు. మన హృదయాన్ని మేలు చేస్తున్నాడు. దేవుడు మంచివాడు. ఆయన మంచితనం అనేటువంటిది మహిమలాగా మన తలపైన ప్రకాశిస్తున్నది. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఉదయం మన కృపతో తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదామని రాయబడిన ప్రకారము ఆయన కృప ద్వారా మనము ఉత్సాహించి సంతోషించి ఆయన స్తుతించి ఘనపరిచే విధంగా మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి గత సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు మనకి 2023 ప్రారంభంలో జనవరి 1వ వారంలో మనకి ఇచ్చిన వాగ్దానం గురించి మనము ధ్యానం చేశాం. 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. మరి ఈ సంవత్సరం అంతా కూడా లేమి కలగకుండా దేవుడు మనల్ని కాపాడాడు. గాఢాంధకారపు లోయలు సంచరించినప్పుడు కూడా ఏ అపాయం మనకు భయపడకుండా చేశాడు. పచ్చిక గల చోట్ల పరండు చేశాడు. విశాంతికరమైన జలములను మనకిచ్చాడు. అంతేకాకుండా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మనం వెంట వచ్చినట్టు చేసి ఈ నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నాడు. ఇవన్నీ కూడా మనము వీటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించి మనము మహింపరిచి ఘనపరిచి మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. మనం పరీక్షించేసుకునేటువంటి రెండవ భాగము, ఈ రెండవ విభాగంలో మనం ప్రధానంగా గమనిస్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును మనం ధ్యానం చదువుదాం. కొరింథీలు రాయబడిన పత్రిక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇక్కడ పులిపిండి అనేటువంటి మాటను గురించి రాయబడినది. మీరు అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులై చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై అపాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తును మన పస్కా బలి పశువు వధింపబడాను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అయిన పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము సత్యమును అయిన పులియని రొట్టెతో పండుగ చేసుకుందాం. ఈ పస్కా పండుగ గురించి మనకందరికీ కూడా తెలుసు. ఏ సందర్భంలో పస్కా పండుగ మరి ప్రారంభమైంది? మరి ఇశ్రాయేలును ఐగుప్తు చెరల నుండి బానిసత్వం విడుదల చేసేటప్పుడు మరి యెహోవా దేవుడు చెప్పిన విధంగా వారు ఆ పస్కా బలి పశువును వధించి ఆ రక్తమును వారి గుమ్మముల పైన పూసినప్పుడు ఆ సంహార దూత దాటి వెళ్ళిపోయింది. మరణం అనేటువంటిది ఇశ్రాయేలీయులకు ఎవరికి కూడా సంభవించలేదు. అప్పటి నుండి ఆ పస్కా పండుగ అనేటువంటి దాన్ని ఆచరించాలి. ఇది నిత్యమైన కట్టడ, ఈ నిత్యమైన నిబంధన అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి దాన్ని అందరూ కూడా పాటిస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా తాను అప్పగింపబడడానికి ముందుగా ఆ పస్కా పండుగను ఆచరిస్తూ ఆ మేడగదిలో ఆ రొట్టె విరిచేటువంటి కార్యక్రమాన్ని చేయటం జరిగింది. కనుక ఆ పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మన కొరకై మరణించాడు. కనుక పులి అని ఈ పస్కా పండుగకు మరొక పేరు ఏంటంటే పులి అని రొట్టెల పండుగ అని కూడా అంటారు. పస్కా పండుగను పులి అని రొట్టెల పండుగ అంటే దేవుడు మరి ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పిన విధంగా మీరు పులి అని రొట్టెలు చేసుకొని వాటిని మీరు తినాల్సి ఉంటుంది అని చెప్పాడు. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుండి కూడా. మరి వారి యొక్క ప్రధాన భోజనం, మనం అయితే ఆ అన్నం తింటాం, వారు ప్రధానంగా రొట్టెలను తింటారు. ఆ రొట్టెలను మరి తినేటప్పుడు మనం చూస్తూ ఉంటాం బ్రెడ్ అనేటువంటిది బేకరీస్లో అది బాగా పొంగటము, బాగా సాఫ్ట్గా ఉండటము, వాటన్నిటి కొరకే దాంట్లో ఈస్ట్ అనేటువంటి దాన్ని కలుపుతారు. ఒక పులిపిండి మాదిరి దాన్ని కలుపుతారు అన్నమాట. తద్వారా అది పొంగుతుంది అనమాట. అది మిగతా పిండికి అంతా స్ప్రెడ్ అవుతుంది, అంత కూడా పొలుస్తుంది. అదేవిధంగా మనము పాలను తోడు పెడతాం, పెరుగు చేస్తాం. వీటికి ఒక చిన్న పెరుగు చుక్కను వేస్తే అది ఆ పాలంతటికి స్ప్రెడ్ అయ్యి దాని అంతటిని కూడా పులిసేటట్టుగా చేసి పెరుగులాగా చేస్తుంది. కాబట్టి దీన్ని పులియటము పులవటము అని అంటారు. ఆ విధంగా ఈ రొట్టెలను పులిసిన రొట్టెలుగా చేసుకొని మరి వారు భుజించటం అనేటువంటిది సామాన్యంగా జరుగుతుండేది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే పులియని రొట్టెలను
మీరు తినాలని చెప్పాడు. అంటే పులియని రొట్టెలు అనేవి దేనికి సాదృశ్యం అంటే, ఒక పులిసినటువంటి ఇది వస్తువు మిగతా దాన్ని అంతటిని ఏ విధముగా పులియబెడుతుంది, ఆ విధముగా ఆ ముద్దంతయు, ఆ పిండి ముద్దంతా కూడా పులిసిపోతుంది. అదేవిధంగా ఆ పులుపు అనేటువంటి దానిని మీలో నుండి తీసివేసినప్పుడు ఆ ముద్ద పులవకుండా ఉంటుంది. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాత దానిని మీలో తీసివేయడు. కాబట్టి క్రొత్త సంవత్సరంలో మనము ఈ పాతదైనటువంటి ఆ పులిసిన అనేటువంటి మాటను తీసివేసి మనము పులియని రొట్టెల పండుగగా మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. పులియని రొట్టెలుగా అంటే మరి ఇప్పుడు పులిసినది అంటే దేనికి గుర్తుగా ఇక్కడ ఉంది? అతిశయపడుట మంచిది కాదు అని ఉంది. అంతేకాకుండా పాతదైన పులిపిండితోనైనాను దుర్మార్గతయు దుష్టత్వమును అయిన పులిపిండితోనైనాను కాకుండా నిష్కపటము సత్యమును అను పులియని రొట్టెతో పండుగను ఆచరిస్తాం. నిష్కపటము మరి సత్యమును కలిగినటువంటి వారిగా మనముందాం. మనలో మరి దోషము, కల్మషము, అతిశయము, కోపము, అసూయ, కొట్టాడేటువంటి స్వభావము, ఇవన్నీ కూడా మరి ఆ పులిసిన పిండితో సమానము. కాబట్టి వీటన్నిటిని మనము తీసివేసి మరి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధంగా మనము ఆశీర్వదింపబడాలంటే మనలో నుండి ఈ యొక్క పులిసినటువంటి వాటిని తీసివేయటం ద్వారా మనము పులియని రొట్టెలుగా మనము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించగలుగుతాం. మరి దానిని ఏమంటారంటే మీ మనసు మారి రూపాంతరం పొందుట అనే అర్థం. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుట అనేటువంటిది రోమపత్రిక 12:2 రాయబడినది. మనసు మారి రూపాంతరం పొందటం ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి, మనసు ద్వారానే మనిషికి సంబంధించినటువంటివి. ఇవన్నీ శరీర కార్యములు అని అంటారు. ఆత్మ కార్యములు కావు, శరీర కార్యములు. ఈ శరీర కార్యములే మనిషిని ఎప్పుడు కూడా పాపంలోనికి నడిపిస్తుంటాయి. ఆత్మ కార్యములు ఆత్మ విషయంలోనూ మన ఆత్మ సంబంధులుగా మనం ఉండటానికి తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శరీర కార్యములలో మరి ఈ అసూయ, ద్వేషములు మొదలగు వాటన్నిటి నుండి మన మనసు అనేటువంటిది మారి నూతన మగట ద్వారా రూపాంతరము పొందుటి అని రాయబడి ఉన్నది. అంటే మనసు మారిది. ఇదంతా కూడా ఈ సెంటెన్స్ అంతా కూడా మీకు తెలుసు. రోమా 12:1-2-3 వచనాల్లో మరి మన శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మనము మనసు మారి రూపాంతరం పొందుతాం. అంటే మనం యాగముగా ఏమి యాగం చేయము, మన శరీరములను దేవుని సన్నిధిలో మనం మోకరించి మనము మన శరీరం, నా కళ్ళను, కాళ్ళను, ఆలోచనలు, తలంపులు, ఊహలు, నా శరీరం అంతటిని కూడా మీకు సమర్పిస్తున్నాను. యేసయ్యా నాలో నుండి ఈ యొక్క దుర్మార్గత అంతా తీసివేసి నా మనసు మారి రూపాంతరం పొందడానికి సహాయం చేయండి. అప్పుడే దేవుని యొక్క చిత్తం మీద మనం తెలుసుకోగలుగుతామనే మాట కూడా రాయబడి ఉన్నది. ఉత్తమమును, అనుకూలమును, పరిశుద్ధమునైన దేవుని చిత్తం ఎటువంటిదో మీరు తెలుసుకోగలుగుతారని రాయబడి. కాబట్టి ఈ విషయాలను మనము పరిశీలన చేసుకోవాలని స్వరమై ఉన్నాము. సరే, యెహెజ్కేలు గ్రంథం 36:26 కానీ చూస్తే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను అని, మరి రాతి గుండెను తీసివేసి మాంస గుండెను మీకు ఇస్తానని చెప్పి రాయబడింది. కాబట్టి దేవుడే మనకి ఈ నూతన హృదయాన్ని, నూతన మనసునిస్తాడు ఈ నూతన సంవత్సరంలో. మరి పాత సంవత్సరంలో మన అనేక రకాలుగా మరి అశాంతికి, అసమాధానానికి గురి అయ్యేటువంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు, మరి అనేక కార్యములు చేసి ఉండవచ్చు, మరి అనేక రకములుగా మనం ఈ దుష్టత్వము, దుర్మార్గతకు సంబంధించినటువంటి ఆలోచనలు, తలంపులు, ఊహల ద్వారా, నోటి ద్వారా, మనము మాటల ద్వారా కూడా కలిగి ఉండొచ్చు. వీటన్నిటి నుండి మరి మనకి దేవుడు మాత్రమే తీసివేయగలుగుతాడు. యేసయ్య రక్తము ప్రతి పాపం నుండి మనను పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధపరచడానికి మనకి 3 ముఖ్యమైనటువంటి అంశాలను దేవుడు ఇచ్చాడు. ఒకటి యేసయ్య రక్తము, రెండవది దేవుని వాక్యము, మూడవది పరిశుద్ధాత్మ. మనకు అటువంటి నీతిని దేవుడు మనకు వస్త్రముగా ధరింపజేశాడని, యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యములు, శిలువలో చేసిన కార్యం ద్వారా మనం దానిని పొందుకున్నాం, ఉచితముగా నీతివంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి దేవుడు వాగ్దానం మరి యెహెజ్కేలు గ్రంథంలో చూసాం, నూతన హృదయం మనకి ఇస్తాడు, నూతన స్వభావం మనకు కలగజేస్తానని చెప్పాడు. మరి అదే గ్రంథంలో, అదే అధ్యాయంలోనే
మనకి మునుపటి కంటే అధికమైన మేళ్లు దయచేస్తానని చెప్పాడు. కాబట్టి గత సంవత్సరం కంటే మరి 23 సంవత్సరం కన్నా 22వ సంవత్సరం కన్నా ఇంకా ముందు సంవత్సరాల కన్నా మునుపటి కంటే అధికమైన మేళ్లు ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మనకందరికి కూడా దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి అంతేకాకుండా ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను అని హగ్గయి గ్రంథంలో 2:19 దేవుడు పలుకుతున్నాడు. ఇది మొదలుకొని ఆశీర్వదించదను. ఎందుకంటే దేవుడు మనకి ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మకస్తుడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అంతేకాకుండా వాగ్దానం చేసినవాడు సమర్థుడు, వాటిని నెరవేర్చుటకు సమర్థుడు అని రాయబడినది. వాగ్దానములు, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నవి అని రాయబడినది. కాబట్టి ఈ వాగ్దానములన్నీ కూడా మనం పొందుకోవచ్చు. మనం ఇవన్నీ మన కొరకే అని మనము జ్ఞాపకం చేసుకొని మీకు ఏ వాగ్దానం కావాలో వాగ్దానం పట్టుకొని చూడండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఇంకా మనకేం కావాలా? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ ఉంటే చాలు, ఆయన ఎందుకు గుప్తమైన. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం మనము పొందుకోగలము. ఈ జ్ఞానము గురించి మరి ఆయన జ్ఞానం గురించి ఏం రాయబడింది అంటే ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, మరి ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి అని రాయబడినది. దీర్ఘాయుషు ధనఘనతలు ఈ 2 చేతులతో దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకి ఇంకేం కావాలా? దీర్ఘాయుష్ అనేది అనేక రకములైనటువంటి అంశాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అన్ని అంశాలు, మరి రకరకాల అనారోగ్య పరిస్థితులు, మరి రోగములు, వ్యాధులు, తెగుళ్ళు, వీటన్నిటి నుండి కూడా ఆ దేవుడు విడుదల చేసి మనకు దీర్ఘాయుష్ను ఇస్తాడు, ధనఘనతలను ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పాం. కాబట్టి యెహోవా ఆశీర్వదించిన అది అన్నిటికీ ఆశీర్వదింపబడని రాయబడినది. కాబట్టి యెహోవా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు రాయబడిందంటే వారిని ఆశీర్వదించాడు. ఇప్పటికి కూడా ఆశీర్వాదములు ఆ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి కనుక అది అన్నిటికీ ఆశీర్వదింపబడిన కనుక మరి అందుకనే దావీదు ఏం ప్రార్థన చేస్తా అంటే ఆయన కుటుంబాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్ళి, దేవా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలుచును గాక, నీ ఆశీర్వాదమును పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని చెప్పి ప్రార్థన చేస్తారు. కాబట్టి నిత్యమైనటువంటి ఆశీర్వాదం, మనకు నిత్యము ఆశీర్వాదము అవసరము. ప్రతి సంవత్సరము ఆశీర్వాదం అవసరము. ప్రతి సంవత్సరం దేవుడు ఆశీర్వదిస్తేనే మనము ఆశీర్వదింపబడతామని తెలుసుకోవాలి. ఈ 2024వ సంవత్సరం మొదలుకొని దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక అటువంటి గొప్ప ఆశీర్వాదములు మనం అందరం పొందుకుందుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క దయను బట్టి, మీ దయా కిరీటము అనేటువంటి ఈ నూతన సంవత్సరం బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ వాత్సల్యము, మీ కృపను బట్టే మేము నశింపక ఉన్నవారమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మీ యొక్క వాత్సల్యం మా ఇళ్ళ నూతనంగా పుట్టుచున్నది కనుక మేము మరి క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టగలుగుతున్నాం. మా ప్రాణమంతటితో మేము స్తుతిస్తున్నాం, మయంపరుస్తున్నాం. మీరు చేసిన ఉపకారంలో దేన్ని మరొకకుండా మేము స్తుతిస్తున్నాం. దేవా, మా యొక్క హృదయములన్నిటిని మీ సన్నిధిలో పరిశుభ్రం చేసుకొనిచున్నాం, పరిశుద్ధపరచుకొనిచున్నాం. ప్రభువా, మీ యొక్క రక్తము ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి, ఆశీర్వాదములకు వారసులుగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వింటున్నవారు, చూస్తున్నవారు, పాల్గొన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడినట్లుగా ఈ నూతన సంవత్సరంలో మీ ఆశీర్వాదం పొంది నిత్యం ఆశీర్వదింపబడినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాం. ఇది మొదలుగా నేను ఆశీర్వదించదని రాయబడిన ప్రకారం మునుపటి కంటే అధికమైన మేళ్లు మీకు అనుగ్రహించదనే వాగ్దానం ప్రకారం ఈ నూతన సంవత్సరంలో మాకు అధికమైన మేళ్లు దయచేయబోతున్నందుకే మీ స్తోత్రం. ఇది మొదలుకొని 2024 1వ తేదీ మొదలుకొని మమ్మల్ని ఆశీర్వాదం, మరి ముఖ్యంగా అధికంగా ఆశీర్వదింపబోతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఫ్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించమని అడుగుతున్నాం. పాస్టర్ వికాస్, డాక్టర్ ఎవరిల్, వారి కుమారు లియామను ఆశీర్వదించమని అడుగుతున్నాం. పరిచరణ ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రేయర్ గ్రూపుల్లో మరి అనేక మంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నవారు అందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం.
ఈ యొక్క కార్యక్రమం ద్వారా సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది మొదలుకొని నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.